ఎస్ఐఆర్ ఇది ప్రతి ఒక్కళ్ళ నోటు వింటున్న మాట. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పేరుని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కళ్ళు నమోదు చేసుకుంటే ఓటు హక్కు వస్తుంది. ఓటు హక్కు రావాలి అంటే నేను నమోదు చేసుకోవాలా? ఎస్. ఓటు హక్కు ఒక్కదానికోసమే కాదు, ప్రతి అంశంలోనూ ఓటు హక్కు నమోదు చేసుకుంటేనే, ఆ ఐడి కార్డు ఉంటేనే మీరు భారతీయుడు అని తెలుసుకుంటారు. ప్రతి భారతీయుడు ఈ నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోకపోతే కర్ణాటక ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఎవరైతే ఓటు హక్కుకి నమోదు చేసుకోరో, తమ పేర్లను నమోదు చేసుకోరో, వాళ్ళెవరికి కూడా సంక్షేమ పథకాలు ఉండవు. ముఖ్యంగా రేషన్ కార్డు ఉండదు, ఇతర సంక్షేమ పథకాలు ఉండవు అని కూడా అనౌన్స్ చేశారు. నిజంగానే పరిస్థితులు అలానే ఉంటాయి. ఎందుకంటే తాము భారతీయులని చెప్పుకోవడానికి ఈ పేరు నమోదు చేసుకోవాలి. ఇక నమోదు చేసుకోని వాళ్ళ పరిస్థితి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ భారతీయుడిగా పేరు రావాలి అంటే, భారతీయుడు అని చెప్పుకోవాలంటే మాత్రం ఈ నమోదు ఎస్ఐఆర్లో పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు అనేకం ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంక్షేమ పథకం వస్తుంది. ఈ సంక్షేమ పథకం కావాలంటే తమ పేరు నమోదు చేసుకోవాలి. రేషన్ కార్డు కావాలంటే తప్పకుండా తమ పేరు నమోదు చేసుకోవాలి. అలాగే ఇతర సంక్షేమ పథకాలు, చాలామందికి పిల్లలకి అమ్మ ఒడి కార్యక్రమం జరుగుతోంది, పిల్లలకి అమ్మ వందనం, తల్లి వందనం కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళందరికీ డబ్బులు రావాలంటే కంపల్సరీ ఈ ఓటు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు రావాలంటే మాత్రం ప్రతి చోట రైతు భరోసా కానీ ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా రావాలి అంటే అటు కర్ణాటక ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినట్టు ఎవరైతే నమోదు చేసుకోరో వాళ్ళెవరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందవు. కాబట్టి తప్పకుండా ఈ ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతుందో దాంట్లో ప్రతి ఒక్కళ్ళు తమ పేరును నమోదు చేసుకోవాలి.